అయినా గానీ మీరు కొబ్బరికాయ కొట్టుకొని గౌరవప్రదంగా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తాము. రావాలే, దర్శనం చేసుకోవాలి, పూజ చేసుకొని వెళ్ళాలి. అంతే కదా, సైలెంట్ గా ఫస్ట్ ఇక్కడున్న ఒక గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా ఫేక్ లెటర్ ఇచ్చారు, ఫాల్స్ రిపోర్ట్. ఇంట్లో ఎండోమెంట్ ల్యాండ్ ఉందని కలెక్టర్ గారు వాళ్ళు ఇమీడియట్ గా తీసేశారు. ఓకే. దాని తర్వాత ఆ లెటర్ బేసిస్ లో ఇంకొకరు 20వ తారీఖు ఇది ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నదని వచ్చింది మాకు రిపోర్టు అని అది ఇచ్చారు. హైకోర్టుకి వెళ్ళి అది కూడా మళ్ళీ హైకోర్టు జడ్జి కూడా ఇది ఆల్రెడీ మేము 2020 ఆర్డర్ ఇచ్చినాక మళ్ళీ ఎట్లా ఇచ్చారు మీరు? ల్యాండ్ వాళ్ళది, ఆర్డర్ ఆల్రెడీ ఉంది, ఏమన్నా మీరు కొత్తగా కనుక్కున్నారా అని చెప్పేసి మళ్ళీ ఇచ్చారు. మీరు ఇది పోయినసారి కూడా ఇది మీకు వచ్చింది ల్యాండ్, అది మీరే నడిపిస్తే అందరికి తెలుసు అది. కాకపోతే కౌశిక్ రెడ్డి అసలు మీరు ఆయన కౌశిక్ రెడ్డి, మీరు ఉదయన్ రెడ్డి, మీకు ఎట్లా రిలేషన్? ఏం రిలేషన్షిప్? యాక్చువల్లీ మాకు మా తాత వాళ్ళ తాతలు అన్నదమ్ములు అంతే. వాళ్ళ తాత మీ తాత అన్నదమ్ములు? తాతలు కూడా అన్నదమ్ములు కాదు, మా తాత కూడా ఒకరే, దూరం. అదే కేసీఆర్ గారు వేదవంక సుధాకర్ రెడ్డి మనవాడు అని బీఆర్ఎస్ లో జాయిన్ అయినప్పుడు చెప్పిండంటే మా పేరు యూజ్ చేసుకుని వెళ్ళింది అక్కడ. మా తాత మళ్ళీ కృష్ణారెడ్డికి ఇష్టం అంటే ఇదే పాడి రామకృష్ణారెడ్డి గారు, ఎవరైతే జాతర నడుపుతారో. మీరు కేసీఆర్ గారు అన్నారు కానీ ఎవరిద్దరు ఇట్లా ఎవరో క్లారిఫై చేయాలి ఎవరు తప్పు అని. ఈయనంటే నేను తీసుకోలే అంటాడు, అంటే మరి కేసీఆర్ గారే తప్పు చేసినారు అంటే నాకెట్లా తెలుస్తుంది? ఇద్దరు ఇట్లా ఎవరు రైట్ రాంగో తెలియదు. కేసీఆర్ గారు అఫీషియల్ గా చెప్పారు కృష్ణారెడ్డికి ఇష్టన్నా అంటామనంటే మా పెద్ద నాన్న ఆయనే జాతర నడుపుతాడు, ఆయన మీదనే వీళ్ళు ఆర్డర్ తెచ్చి ఇచ్చింది. కానీ అందులో తప్పులే, కేసీఆర్ గారు కానీ కెరీర్ గారు వాళ్ళకి సంబంధం లేదు. 2022లో అది ఈయనే వేరే అఫీషియల్స్ అంత తప్పుదారిలో పెట్టి తెచ్చుకున్నాడు. ఈసారి కూడా దగ్గర ద్వారా, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు మాకు చాలా దగ్గర, చెప్పించినాం ఈసారి ఏదో చేయబోతాడు, మీరు కొంచెం అది పార్టీలకు అతీతంగా ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలు అంటే మొన్న లాస్ట్ ఇయర్ ఏం రాలేదు, ఇది 50వ సంవత్సరం కదా, మనం పెద్దగా చేద్దాం అనే ఉద్దేశంలో మేము ఉన్నాం కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలని అంతే. అంటే మొత్తానికి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరైతే పాలూరులో అయితే కాదు, పాలూరులో ఉన్నాను, సొంత దూరం పాలూరులో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకు చేసే పనులకు మాకు పేరు ఖరాబ్. ఇప్పుడు పాడి ఉదయనంద రెడ్డి గురించి హైదరాబాద్ నియోజకవర్గంలో అందరూ తెలుసు, చాలా మంచి వ్యక్తి, సోమీరు. ఇప్పుడు నేను ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చదువుకున్నాను, టాప్ స్టేట్ ర్యాంక్ హోల్డర్. నేను ఢిల్లీకి వెళ్ళిన సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినా వాళ్ళు ఆఫీసర్స్. నేను ఏదో నా కార్పొరేట్ జాబ్ లో అప్పుడు సీమెన్స్ లో నార్త్ ఇండియా మొత్తంలో బెస్ట్ జాబ్స్ వచ్చేసరికి నేను కార్పొరేట్ వరల్డ్ లో పోయినా. యాక్చువల్లీ ఐఏఎస్ ఐపీఎస్ వెళ్దామని ఢిల్లీ వెళ్ళాం. అటువంటి ఆఫీసర్స్ కూడా వాళ్ళు సివిల్ సర్వీస్ వచ్చి కూడా ఎంత సిన్సియర్ గా పనిచేస్తున్నారంటే వెరీ ఇంప్రెస్డ్. బోత్ కలెక్టర్ అండ్ సిపి అమేజింగ్లీ ఫినామినల్. అంటే ఒక హైకోర్టు ఆర్డర్, నేనైతే పొలిటికల్ గా లేను, అయినా కానీ వారు దీన్ని ఇంప్లిమెంట్ చేసి చేయించడం గొప్ప, చాలా గొప్ప. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవరైనా కావచ్చు, ఈ పొజిషన్ లో ఎవరైనా ఉండొచ్చు, ఎంత సఫర్ కావాలి. అట్లా తిట్టడం చాలా దారుణం కదా. అంత చూస్తా నాకు కూడా నేను వచ్చినాక నేను బేగిస్తా నిన్ను. అది వాళ్ళ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా దీన్ని సీరియస్ గా పరిగణించాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, ఇక్కడ ధూమ్ధాములు అసైదుల ఆరతి అన్నిటిలో పాల్గొన్న వాళ్ళం మేము. మానకోట రౌతు పెట్టిన ఇప్పటికైనా వాళ్ళ పార్టీ 100% బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు తెలిసి వస్తుంది. ఇప్పుడు ఒక ఆఫీసర్ ని ఒక మతం బట్టి తిట్టడం అంటే మతం చాలా తప్పు. అమ్మక్క దేవత వచ్చేటప్పుడు ఇంకా 2 గంటలు పాపం భక్తులకు మనం టైం ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే వాళ్ళకు ఒక ట్రెడిషనల్ గా దేవతను నీళ్లు పోసుకుంటూ మొక్కుకుంటూ వస్తాం. ఇతని మా ఇంటెలిజెన్స్ అన్నిటి ఇతను టమాటోలు గుడ్లను మీద కొట్టే ప్రయత్నాలు ఉన్నాయని కూడా వినడం జరిగింది. కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ ని తీసుకొచ్చి ఎవరి మీద అంటే ఈ ప్రొసెషన్ మీద అది దేవత ఉన్నది అక్కడ, వాళ్ళ ప్రీస్టులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, మేమున్నాము, మందిని తీసుకొచ్చి ఏదో చేస్తామని అనేసరికి
లా అండ్ ఆర్డర్ ఇష్యూ కోసము తొందరగా పోవాల్సి వచ్చింది. అంటే ఎందుకు అంటే మనము భక్తులు ఇప్పుడు చేసేది ఏంటి, బయో టాయిలెట్ తెప్పించిన హైదరాబాద్ నుంచి, శానిటేషన్ మొత్తం లోపటికెళ్ళి నీళ్లు స్నానం చేసేటట్టు చేయించిన, డ్రింకింగ్ వాటర్ పెట్టించిన, క్లీన్ చేయించిన, మొత్తం లెవెల్ చేసిన. నేను ప్రత్యేకంగా ఉండి చూపించుకున్నా. ఇప్పుడు వీణవంక మినీ మేడారం వీణవంక మినీ మేడారం అంటే ఇక్కడ 10 గ్రామాలు అయితే మనం 1976లో స్టార్ట్ చేసుకుంటే పెద్ద గ్రామ పంచాయతీ టకటకటకట చిన్న 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 పల్లెలు అయిపోయినాయి. సో ఎప్పటికీ వాళ్ళు పాల్గొంటారు. అంటే 10 గ్రామ సర్పంచ్లు, ఎంతోమంది దళిత సర్పంచులు అందరూ ఒప్పుకున్నారు. ఈ సర్పంచ్ కూడా మన నారాయణ మాట్లాడి మీరు విన్నారు, ఆయనే వస్తారు తప్పక పాల్గొంటా, మాకు మా 5 పేర్లు ఉన్నాయి, 5 పేర్లు ఇచ్చింది, 5 పేర్లు కూడా పెట్టినాం. తర్వాత పాపం ఏం ప్రెషర్ వచ్చింది ఆయన మళ్ళీ ఈఓ ఆఫీసర్ తోని గవర్నమెంట్ నుంచి ఆఫీషియల్ గా చేపించిన, ఎస్ఐ గారితో చేపించిన, పాపం వాళ్ళది ఏం లేదు, పాపం వాళ్ళది అలా వాలంటీర్స్ లో 50లో 18 మంది దళితులే. అవునా? ఏదో రెచ్చగొట్టే విధంగా అక్కడ దళిత సర్పంచ్, కల్వాల సర్పంచ్, రామకృష్ణాపూర్ సర్పంచ్, అటు కనపర్తి సర్పంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సపోర్ట్, ఆల్ హార్టెడ్ గా చేస్తాను. ఇక్కడ దళితులు నా ఉద్దేశం ఎంత, చదువుకోండి, అంతే మీకు అవకాశం ఉన్నది. డాక్టర్ అంబేద్కర్ గారు రావాలి, మీరు కావాలి. అటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఇంటి నుంచి రావాలి. అటువంటి ఆలోచన విధానం నాది. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ బ్యాక్ అవుతున్నాయి. చెప్తున్నాను నేను, తలసరి ఆదాయం అనేది సిటీలలో పెరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతలేదు అనే ఉద్దేశంతోనే కదా మనం ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేసినాము. మహిళలకు ఇటు స్కాలర్షిప్స్ ఇస్తున్నాము చదువుకునేందుకు. నెలకు 15 లక్షలు తెలంగాణలో ఏ గ్రామానికి ఎవరు నేను పంపుతున్నాను. ఇంకెట్లా మా ఊర్లో ఎంతో మందికి ఏమైనా సహాయం చేస్తూ ఉంటాం. అది అతను మాట్లాడతాడు, మీకు తెలిసి ఎన్నో ఇష్యూస్ అయినాయి. అందరిని అయ్యా అంటే ఏమయ్యా బాగున్నావా అనే అయ్యా అంటే. నా మిత్రులు చిన్నప్పటి నుంచి బెంచ్ మేట్స్ తోనే ఒక లాంగ్వేజ్ వేరే ఉంటుంది కాబట్టి అదొక క్లోజ్నెస్. కాకపోతే నేను ఎవరిని కూడా మాట్లాడతాను అందరికి. మొత్తానికి అయితే కౌశిక్ రెడ్డికి మీకు ఎటువంటి సంబంధం లేదు మీ ఫ్యామిలీకి, అంతే కదా చెప్పిన. పాడి ఉంటారు కదా, లాస్ట్ టైంలు ఉంటాయి అందరికి.